హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ చేస్తున్నాను. ఎన్నో రకాలుగా చేస్తారు కదా, ఇదొక రకంగా చేస్తున్నాను నా స్టైల్లో. ఇప్పుడు ఒక ధనియాలు తీసుకోవాలి, అలాగే ఒక గుప్పెడు పల్లీలు, నువ్వులు, నల్ల నువ్వులు తీసుకున్నాను, లవంగా కొంచెము, ఒక 4 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క తీసుకున్నాను, అలాగే ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను. నువ్వులు ఫస్ట్ వేయించొద్దు, అవన్నీ వేయించాక తర్వాత నువ్వులు లాస్ట్కి వేయించాలి, లేకపోతే త్వరగా వేగుతాయి. జీడిపప్పు కూడా వేసాను, ఒక 10 అలా, ఒక హాఫ్ కేజీ వంకాయలకి. అవి వేయించినవి మంచిగా సాల్ట్, పసుపు వేసి అలాగే కారం కూడా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా మంచిగా కడాయిలో వేయించాను, ఏం ఆయిల్ లేకుండా వేయించాను. అవి కూడా వేసేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, మంచిగా ఆనియన్స్ కూడా వేయించాను. అలాగే కొంచెం చింతపండు, ఎంతంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఎక్కువ వేయొద్దు, అస్సలు టేస్ట్ బాగుండదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీరు అల్లం వెల్లుల్లి కూడా డైరెక్ట్గా వేసి రుబ్బుకోవచ్చు, ఆనియన్స్లో కొంచెం వేయించి. ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని మంచిగా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని 4 మూలల, ఇప్పుడు దాంట్లో స్టవ్ పెట్టేసుకోవాలి. మనం ఇందులోనే అన్నీ వేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి. మంచిగా అన్నీ ఒకే సైజుగా ఉన్నవి తీసుకోవాలి, మంచిగా మగ్గుతాయి ఈవెన్గా. అలా తీసుకొని మంచిగా స్టఫ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పోపులాగా వేసేసుకొని ఇంకా వంకాయలు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను, అలాగే ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. వేసేసి తర్వాత కొంచెం మెంతాకు వేసాను. మీరు నువ్వులు వేయించేటప్పుడు మెంతులు, జీలకర్ర వేయించి వేసుకోవాలి. మెంతాకు లేకపోతే మెంతులు కంపల్సరీ ఒక స్పూన్ అంతా వేసుకోవాలి హాఫ్ కేజీకి. నేను మెంతాకు వేసాను కాబట్టి మెంతులు వేయలేదు, మీరు మెంతులు వేసుకోండి ఒక స్పూన్ అంతా, చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ మసాలా. జీలకర్ర, మెంతులు. ఇప్పుడు మంచిగా మిగతా మసాలా కూడా మొత్తం వేసేసుకోవాలి. ఫస్ట్ మగ్గాలి, వంకాయలు బాగా మగ్గాకే మళ్ళీ మిగతా మసాలా వేయాలి. వంకాయలు మగ్గ ముందుకు వేస్తే మళ్ళీ అడుగంటిపోతుంది, వంకాయలు మగ్గవు. మంచిగా వంకాయలు మగ్గాక మిగతా మొత్తం మసాలా వేసి సరిపడా వాటర్ వేసేసుకొని, మీకు ఎంత చిక్కగా కావాలా పల్చగా కావాలా దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. మంచిగా ఉడకనివ్వండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు. లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే గుత్తి వంకాయ రెడీ అవుతుంది. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్